ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టీ20 టోర్నీలో టీమిండియా పోరాటం ముగిసింది. బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో జితేష్ శర్మ సారథ్యంలోని భారతీయ సూపర్ ఓవర్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆద్యాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ఆఖరికి బంగ్లాదేశ్ వశమైంది. అయితే సెమీఫైనల్లో తమ జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కెప్టెన్ జితేష్ శర్మ తెలిపాడు. తానే మ్యాచ్ను ముగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు తప్పుడు నిర్ణయాల కారణంగానే భారతీయ ఫైనల్కు చేరలేకపోయిందని అంగీకరించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. అనంతరం భారత్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులే చేసింది. దాంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సూపర్ ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్కి పంపించకుండా జితేష్ శర్మ, రమన్దీప్ సింగ్, ఆశుతోష్ శర్మలు బరిలోకి దిగారు. కానీ సూపర్ ఓవర్లో వరుసగా 2 బంతుల్లో జితేష్ శర్మ, ఆశుతోష్ శర్మలు అవుట్ అవడంతో భారతీయ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆల్అవుట్ అయింది. రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోతే ఆల్అవుట్ అయినట్లు. అనంతరం బంగ్లాదేశ్ తొలి బంతికే వికెట్ కోల్పోగా రెండో బంతిని సుయాష్ శర్మ వైడ్ వేయడంతో విజయం లాంఛనమైంది. ఈ టోర్నీలో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలను సూపర్ ఓవర్లో ఆడించకపోవడంపై విమర్శలొచ్చాయి. ఈ ఇద్దరిని ఆడించి ఉంటే భారత్ గెలిచేదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జితేష్ శర్మ వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్లో ఆడించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యతని కూడా చెప్పాడు. మా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య పవర్ ప్లే ఆడడంలో మాస్టర్లు. డెత్ ఓవర్లలో నాతో పాటు ఆశుతోష్ శర్మ, రమన్దీప్లు భారీ షాట్లు ఆడగలరు. ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ లైనప్ను జట్టుగా నిర్ణయించాం. కానీ ఎవరిని ఆడించాలి అనే తుది నిర్ణయం మాత్రం నేను తీసుకున్నా అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.